జీవితంలో అన్ని ప్రయత్నాలు చేసేసాం. పూజలు చేసాం, పరిహారాలు చేసాం, అన్ని చేసాం. కానీ మాకు ఏది కూడా ప్రయోజనం ఇవ్వడం లేదు. మేము కష్టపడుతున్నాం అయినా ఫలితం దక్కట్లేదు. ఆహ్, ఏం చేసినా కూడా అది కలిసి రావట్లేదు. మాకు జీవితం మీదే విరక్తి కలుగుతుంది అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనకి ఓర్పు, సహనం అనేది చాలా చాలా ముఖ్యమండి. భగవంతుడు అడిగిన వెంటనే వరాలు ప్రసాదిస్తాడు. ఎప్పుడు మన కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే మనకి మంచి రోజులనేవి వస్తాయి. ఈ జన్మలో చేసుకున్నవి కాదు. మనకి పూర్వ జన్మ కూడా మనకి అవి మంచైనా, చెడైనా మనతో పాటే ట్రావెల్ అవుతాయని చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇప్పుడు నేను చెప్పే ఈ బ్రహ్మ ముహూర్త రహస్య పరిహారం చేసుకోండి. తప్పకుండా మీకు 100% నేను పాటించింది మీకు కూడా కంపల్సరీ మీకు కూడా సక్సెస్ అవుతుంది. అయితే ఆ విషయాలు ఏంటి, బ్రహ్మ ముహూర్తం యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్వీట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నేర్చులో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. లేదు అంటే www.sripanchami.pooja.net లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా మంది షార్ట్స్ కింద మన వీడియోస్ కింద పెడుతున్నారు, అక్క మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మేము ఎలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి, మాకు ఈ దైవాకర్షణ పసుపు అవ్వచ్చు, కుబేర పాట అవ్వచ్చు, ఇలా రకరకాల వస్తువుల గురించి మాకు కావాలక్క ఏం చేయాలి. మీరు స్క్రీన్ మీద నెంబర్ ఏదైతే ఉందో నేను ఇచ్చాను 9663805006 నెంబర్ కి జస్ట్ హాయ్ అని పెట్టండి. నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను. అప్పుడు మీరు ఏది కావాలంటే నాకు అక్కడ డీటెయిల్స్ అనేవి నేను ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అన్ని కూడా నేను అక్కడ చెప్తాను. మీరు వాట్సాప్ నెంబర్ కి నాకు మెసేజ్ చేయండి. లేదు మాకు కొంతమందికి వెబ్సైట్ లోకి వెళ్ళి చేసుకోవడం అనేది రాదు. ఒకవేళ వచ్చిన వాళ్ళైతే హ్యాపీగా వెబ్సైట్ లో బుక్ చేసేసుకోండి. అప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు. అది ముందుగా బ్రహ్మ ముహూర్తం అనేది ఏంటో తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం అనేది మనకి సూర్యోదయానికి 96 నిమిషాల ముందు ప్రారంభమై 48 నిమిషాల పాటు ఉంటుంది. ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా మనం చెప్పాలి. అంటే బ్రహ్మదేవుడు ఆ సమయంలోనే ధ్యానం తపస్సు వహించి పరమేశ్వరుడి దగ్గర అనేక వరాలు పొందారని చెప్తూ ఉంటారు. అందుకని ఈ సమయంలో ధ్యానం, జపం, పారాయణం, అలాగే వేద విద్యా పారాయణం వంటివి చేస్తే అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం చేసే ఏ పని అయినా సరే 100% సక్సెస్ అవుతుందని చెప్తూ ఉంటారు. అలాంటి విశిష్టత, గొప్పతనం కలిగిన ఈ బ్రహ్మ ముహూర్తం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రహ్మముహూర్త సమయంలో ఎవరైతే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పూజ చేసుకుంటారో, వాళ్ళు ఏ కోరిక కోసం పూజ చేస్తారో అది తప్పకుండా నెరవేరుతుంది. ముఖ్యంగా ధ్యానం చేసుకోవాలనుకునే వాళ్ళు, అలాగే చదువుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితంలో అంటే ఉన్నత స్థాయిలో నిలబడాలి, చదువుల్లో వాళ్ళు చదువుకున్నది జ్ఞాపక శక్తి ఎక్కువగా పొందాలి, చదివినంత గుర్తుండాలి, వాళ్ళు ఎప్పుడు కూడా చదువుల్లో ముందంజలో ఉండాలి కోరుకునే పిల్లలు ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఎప్పుడైతే లేచి ఉంటారో వాళ్ళకి అప్పుడు మనసు, శరీరం అనేది చాలా శుద్ధిగా ఉంటుంది. ఒక మంచి ఉత్తేజం కలిగి ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు చదివిందంతా కూడా వాళ్ళ మైండ్ లోకి వెళ్తుంది అనమాట. ఒక్కసారి 2 సార్లు చదివిన వాళ్ళకి మైండ్ లోకి వెళ్ళిపోయి అది నిరంతరం గుర్తుండిపోతుంది. అందుకే బ్రహ్మముహూర్త సమయంలో పిల్లల్ని నిద్ర లేపి చదివించమని చెప్తూ ఉంటారు. మీరు సాయంత్రం సమయంలో ఎంతసేపు చదివినా బ్రహ్మముహూర్త సమయంలో ఒక అరగంట చదివితే మీరు సాయంత్రం 2-3 గంటలు చదివిన ఫలితం ఇక్కడ మీకు వచ్చేస్తుంది అనమాట. కాకపోతే ఉదయాన్నే పిల్లలకి లేవడం అనేది మనం నేర్పించాలి. సరే, ఇప్పుడు బ్రహ్మముహూర్త సమయంలో ఏ రోజు ఏ సమస్యకి ఎలా పూజించాలి అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. బ్రహ్మముహూర్త సమయంలో ఆదివారం రోజు మనం గనక నిద్ర లేచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే గనక మనం ఏ సమస్యకైతే పూజ చేస్తాము అంటే పితృదోష నివారణకు పూజ చేస్తే మనకున్న పితృదోషాలు నివారణ అవుతాయి. అలాగే సత్యనారాయణ స్వామి పూజ చేసిన ఫలితం అయితే మనకు కలుగుతుంది.
సోమవారం రోజు బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేసేవారు మన మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాగే చదువుల్లో ముందంజలో ఉండాలి అనుకునేవారు ఈ బ్రహ్మముహూర్త సమయంలో సోమవారం రోజు పూజ చేసుకుంటే గనక వాళ్ళు అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతారు. ఇక మంగళవారం రోజు బ్రహ్మముహూర్త సమయంలో ఏ సమస్యకి మనం పూజించాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని మన సొంత ఇంటికి ఎలా నెరవేరడానికి, లేదంటే స్థలాలు ఏమైనా కొనుక్కోవడానికి, మన అప్పుల బాధలు తీర్చడానికి, ఆర్థిక సమస్యలు పడడానికి ఈ మంగళవారం రోజు వచ్చే బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేసుకుంటే తప్పకుండా మన కోరిక అనేది నెరవేరుతుంది. ఇక బుధవారం రోజు బ్రహ్మముహూర్త సమయంలో ఎవరు పూజ చేయాలి అంటే మనం ధన ధాన్యాలు సిరి సంపదలు వృద్ధి చెందే రోజు ఈ బుధవారం. ఆ రోజు మహావిష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఆ యొక్క కృష్ణుడి కావచ్చు, ఎవరికైనా సరే వాళ్ళకి తులసి దళాల్ని సమర్పించి మన కోరిక గనక చెప్పుకుంటూ మనం పూజ చేసుకున్నట్టయితే తప్పకుండా మనకి ఆ యొక్క ఫలితం అనేది దక్కుతుంది. అలాగే బుధవారం రోజు బుధుడు చదువుకి సంబంధించిన పనులు ఆ రోజు బుధవారం రోజు మనం బ్రహ్మముహూర్త సమయంలో చేసినట్టయితే తప్పకుండా అవి విజయవంతం అవుతాయి. ఇక గురువారం రోజు బ్రహ్మముహూర్త సమయంలో ఎవరు పూజించాలంటే గురు బలం తక్కువగా ఉన్నవారు, అంటే బంగారం తాకట్టుకు వెళ్ళిపోతుంది అస్తమానం అనుకునే వాళ్ళు, తాకట్టు నుంచి బంగారం విడిపించుకోవాలి అని అనుకునే వాళ్ళు, బంగారం కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు, అలాగే గురుబలం అంటే చదువులు సంబంధించింది అవ్వచ్చు, మన గురుబల స్థానం సరిగ్గా లేకపోతే జాతకంలో చాలా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ గురువారం రోజు వచ్చే బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేసుకుంటే మంచిది. ఇక శుక్రవారం రోజు బ్రహ్మముహూర్త సమయంలో, ఇది నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు, ఆ మహాలక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు దొరుకుతాయి, రాబడి పెరుగుతుంది, అనవసర ఖర్చులు తగ్గుముఖం పడతాయి, ధన ధాన్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. శుక్రవారం రోజు ఎవరైతే మహాలక్ష్మీదేవిని బ్రహ్మముహూర్త సమయంలో పూజించినట్టయితే. ఇక శనివారం రోజు నువ్వుల నూనెతో బ్రహ్మముహూర్త సమయంలో దీపారాధన చేసినట్టయితే శని దోషాలు తొలగింపబడతాయి, ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఇలా మన సమస్యను బట్టి ఒక రోజు అనేది మనం ఎంచుకొని, ప్రతి రోజు లేకపోయినా కనీసం మన సమస్యకు తగ్గ రోజుని ఎంచుకొని ఆ సమయంలో మనం పూజ చేసుకున్నట్టయితే మన సమస్య అనేది త్వరగా తీరిపోతుంది. ఇక ముఖ్యంగా ఈ బ్రహ్మముహూర్త సమయంలో మనం ఏ పనైనా సరే 21 రోజులు ఎవరైతే మనం కంటిన్యూస్ గా పాటిస్తారో అది మనకి అలవాటుగా మారిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం వద్దనుకున్నా సరే ఆ బ్రహ్మముహూర్త సమయానికి మనకి నిద్ర నుంచి మెలకు వచ్చేస్తుంది. అయితే ఏం చేయాలి అంటే బ్రహ్మముహూర్త సమయంలో 21 రోజులు 21 సార్లు ఒక బుక్ పెన్ను తీసుకోండి, ఒక కొత్త బుక్ పెన్ను తీసుకొని, బ్లూ కలర్ పెన్ తీసుకొని మీరు ఏం రాయాలంటే ఆ రోజు డేట్ వేసుకోండి, ఏ రోజు మీరు ప్రారంభిస్తారో రోజు డేట్ వేయండి. డేట్ వేసి 21 సార్లు నేను చేసే ప్రయత్నం విజయవంతం అయ్యింది, నేను చేసే ప్రయత్నం విజయవంతం అయ్యింది అని చెప్పి, అంటే మీకు జరిగిపోయింది అన్నట్టుగా బ్రహ్మముహూర్త సమయంలో 21 రోజులు ప్రతి రోజు ఈ సెంటెన్స్ ని 21 సార్లు రాయండి. ఈ రోజు 21 సార్లు, రేపు 21 సార్లు, ఎల్లుండి 20, అలాగే 21 రోజులు ప్రతి రోజు 21 సార్లు నేను చేసే ప్రయత్నం విజయవంతం అయ్యింది, లేదు అంటే నేను సొంతింటి కళ నెరవేరింది, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, నాకు వివాహం అయ్యింది, నాకు సంతాన ప్రాప్తి కలిగింది, నా అప్పుల బాధలు తీరిపోయాయి, నాకు రాబడి పెరిగింది, నాకు వ్యాపారం అభివృద్ధి చెందింది. లేదంటే మీ పిల్లలకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి అనుకోండి, నా కూతురు లేదా నా కొడుకు అందులో మంచి సీట్ వచ్చింది, ఇలా మీకు వచ్చేసింది ఆల్రెడీ, మీరు ఫీల్ అవుతున్నారు. అదే విధంగా మీరు అది 21 రోజులు రాయండి. ఈ విషయం అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసి సరిగ్గా విని క్లియర్ గా అర్థం చేసుకొని మీరు పాటించండి. 21 రోజులు ప్రతి రోజు 21 సార్లు మీకు జరిగిపోయింది ఆల్రెడీ అన్నట్టు రాయండి. బ్రహ్మముహూర్త సమయంలో ఏదైతే మనం అలా కోరుకుంటూ ఉంటామో అది తప్పకుండా మనకి నిజ జీవితంలో జరుగుతుంది. ఇది నేను చెప్పింది కాదండి, పెద్ద పెద్ద పండితులు జ్ఞానులు చెప్పిన విషయం. బ్రహ్మముహూర్తానికి అంత శక్తి ఉంది. అందుకే మనకి పెళ్లిళ్ళు గాని, గృహప్రవేశాలు గాని, హోమాలు గాని మనకి ఈ బ్రహ్మముహూర్త సమయంలోనే చేస్తూ ఉంటారు. మీరు గమనించి చూడండి, అక్కడ దైవీ శక్తి ఎక్కువగా ఉంటుంది.
ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో. అందుకని ఆ సమయంలో చేసే ఏదైనా సరే మనకి 100 రెట్లు ప్రయోజనం ఇస్తుంది. అది జరిగి తీరుతుందనే ఇంక చెప్పాలది. వెంటనే కొంతమంది ఇవన్నీ పాటించామక్క, ఇవన్నీ చేశాము, అయినా కూడా మాకేం ప్రయోజనం లేదు అంటే ఎలా వస్తుందండి ప్రయోజనం? కొంతమంది జీవితంలో ఏదో సాధించాలి, మనకి ఈ విషయం తెలిసింది కదా, ఇది నాకు 100% జరుగుతుంది అనే నమ్మకంతో ఎంతో ఉత్సాహంగా లేస్తూ ఉంటారు. జరగట్లేదు అనుకునే వాళ్ళు గమనించి చూడండి. ఉదయం లేచేటప్పుడు అబ్బా లేవాలా, బ్రహ్మముహూర్త సమయంలో లేచి పనులు చేయాలి, ఆ పనులు చేయాలి, ఎందుకు ఏం ప్రయోజనం ఉండట్లేదు, అయినా కూడా ఎందుకు ఈ ప్రయత్నించడం అని విరక్తిగా లేస్తూ ఉంటారు. అలా చేయకండి, అది చాలా పెద్ద తప్పు. మీ యొక్క విజయాన్ని మీరే తోసిపుచ్చుకుంటున్నారనమాట. ఎప్పుడు కూడా మనం ఉదయం లేచామంటే ఈ రోజు నాకు అంతా మంచి జరుగుతుంది, ఈ రోజు మన జీవితానికి మళ్ళీ ప్రారంభమైన రోజు. మనకి గరికపాటి గారు ఎవరు, చాగంటి గారు చెప్పిన విషయాల్లో ఒక విషయం నాకు బాగా ఇదండి. ఏంటి అంటే, మనం జీవుడు ముందు రోజు పడుకుంటాం కదా రాత్రి, మళ్ళీ ఉదయం లేచామంటే మనకు అది పునర్జన్మ అన్నమాట. రాత్రి పడుకున్న వాళ్ళు ఉదయం లేస్తామో లేమో మనకి గ్యారంటీ లేదు. మనం ఉదయం లేచామంటే ఒక పునర్జన్మ. ఆ పునర్జన్మ అనేది మనం వినియోగించుకోవాలి. అదే విరక్తితోటి, బాధతోటి, నిరాశతోటి, నిస్పృహతోటి లేచామంటే ఈ పనులు చేయాలి, ఆ పనులు చేయాలి, పూజ చేయాలి, అవి సిద్ధం చేసుకోవాలి, పిల్లలకి ఇచ్చేయాలి, అబ్బా ఇవన్నీ ఎవరు చేస్తారు, ఎంత కష్టం, ఇది అది అనుకుని లేచామనుకోండి, ఆ రోజంతా కూడా అలాగే ఉంటుంది. నేను చెప్పినట్టుగా మీరు ఉదయం లేచినప్పుడు చాలా ఉత్సాహంగా ఈ రోజు నాకు అంతా మంచి జరుగుతుంది, మా కుటుంబానికి ఈ రోజు ఏదో మంచి జరగబోతుంది, మా పిల్లలు బాగా చదువుకుంటారు, నా భర్త మంచిగా ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ అందుకుంటారు, ఇలా ఒక మంచి కొత్త ఉత్సాహంతో, కొత్త ఆలోచనలతోటి మీకు మీరే ఒక మంచి పాజిటివ్నెస్ క్రియేట్ చేసుకుంటూ లేవండి. మీకు తప్పకుండా డే అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించండి. నెగిటివ్ అనేది బుర్రలోకి రానివ్వకండి. జరగదేమో, అవ్వదేమో, కుదరదేమో, లేదు, కాదు, కూడదు, ఇలాంటి విషయాలే మన నోటంట ఎప్పుడూ రాకూడదు. అది గుర్తుపెట్టుకొని ఈ విషయాలను పాటించండి. తప్పకుండా మీకు ఈ బ్రహ్మ ముహూర్తం అన్ని విధాల, అన్ని రకాల ప్రయోజనాల్ని తెచ్చిపెడుతుంది. బ్రహ్మ ముహూర్తం గురించి ఆల్రెడీ నేను ఇంతకు ముందు 2-3 వీడియోస్ పెట్టాను. ఆ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి. అలాగే నచ్చితే గనక ఒక లైక్ చేయండి. ఒక సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు.